సూపర్ ఎల్నినో నష్టాల నుంచి తప్పించుకోవడానికి బహుళ పంటలు సాగు చేయడం ఒకటే మార్గమని వ్యవసాయ రంగ నిపుణులు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరుశెనగ విత్తనం తీసుకునే వారి సంఖ్య బాగా తగ్గింది. నేల పదును వర్షం లేకుండానే విత్తనం వేస్తే రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పలుచోట్ల భూగర్భ జలాలు అడుగంటడంతో బత్తాయి, మామిడి, దానిమ్మ తోటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారన్నారు. ఈసారి వర్షపాతం తక్కువగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నందున తక్కువ సమయంలో పంట చేతికొచ్చే రకాలను సాగు చేయాలని సూచిస్తున్నారు. సూపర్ ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉన్నందున రైతులు ఏక పంటను సాగు చేయవద్దంటున్న ఆర్డిటి ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డితో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. ఈసారి సూపర్ ఎల్నినో ప్రభావం ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వర్షాలు రాకపోవడంతో రైతులు కనీసం 10% మేర కూడా విత్తనం వేయలేకపోయారు. అన్ని చోట్ల రైతులు చినుకు కోసం ఆకాశం వంక చూస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ కరువు ప్రాంత రైతుల కోసం గ్రామాల్లో పనిచేస్తున్న ఆర్డిటి ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. ఈసారి సూపర్ ఎల్నినోకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఈ రైతులను ఈ ప్రభావం నుంచి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుందన్న విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, సూపర్ ఎల్నినో అంటున్నారు, అసలు దీని గురించి ఏంటి సార్? సూపర్ ఎల్నినో శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? మామూలుగా ఎల్నినో అనేది మనకు తరచూ సంభవించేటువంటి ఒక పరిణామము. అంటే పసిఫిక్ మహాసముద్రంలో సముద్రం వేడెక్కే దానివల్ల వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను దాని ముఖ్యంగా ప్రభావం వర్షం పైన పడి ప్రపంచవ్యాప్తంగా కూడా దాని ప్రభావం ఉంటుందన్నమాట. మామూలుగా ఎల్నినో అన్నప్పుడే వర్షాలు మనకు తక్కువ వస్తాయి. సూపర్ ఎల్నినో అన్నప్పుడు వర్షాలు మరీ తక్కువ అయ్యేటువంటి అవకాశం మనకు ఈసారి ఉంది అని చెప్పండి శాస్త్రజ్ఞులు చాలా బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే దాదాపు 40% వర్షపాతం మనకు తగ్గిపోయిందన్నమాట. జూన్ నెలలో పడాల్సినటువంటి వర్షపాతమే. ముఖ్యంగా భూగర్భ జలాలు కూడా బాగా వేగంగా తగ్గిపోతున్నాయి, కిందికి వెళ్ళిపోతున్నాయి. వ్యవసాయం నిలదొక్కునేటువంటి పరిస్థితిని మనం కల్పిస్తూ ఉంటే ఇటువంటి సూపర్ ఎల్నినో వచ్చినప్పుడు అంత ప్రభావం తీవ్రంగా మన వ్యతిరేక ప్రభావానికి గురి కాకుండా మనం కొంతవరకు సరిచేసుకునేటువంటి అవకాశం ఉంది. అయినా కానీ ఇప్పుడు షార్ట్ టర్మ్లో అంటే వెంటనే ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది కాబట్టి ఏం చేయాలా అని చెప్పినప్పుడు దానికి కొన్ని సూచనలు అయితే శాస్త్రజ్ఞులు ఇస్తున్నారు. అనంతపురం జిల్లాలో కరువు ఏర్పడినా కూడా కర్ణాటక రాష్ట్రంలో వర్షాలు కురవడము, తుంగభద్ర జలాశయము పూర్తి స్థాయిలో నిండడము, తద్వారా అంతో కొంత సాగు జరిగేది. ఈసారి అసలు జలాశయాలు కూడా ఖాళీ అయిన పరిస్థితి ఉంది, మళ్ళీ నీళ్లు చేరడం లేదు. ఇట్లాంటి పరిస్థితి గతంలో కూడా ఎదురైందా ఏంటి సార్? ఇటువంటి పరిస్థితి చాలా అరుదుగా ఎదురైందనమాట. అంటే మామూలుగా మనకు కరువులు వచ్చేది కొత్తగా, అయితే వెస్టర్న్ ఘాట్స్లోనే వర్షాలు తక్కువైపోవడం. ఎప్పుడైతే మనకు వెస్టర్న్ ఘాట్స్లో వర్షాలు పడతాయో అప్పుడు మనకు కృష్ణా, గోదావరి, తుంగభద్ర జలాలు నీళ్లు పారుతాయి అన్నమాట. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉంటాయి. ఈసారి మీరు రైతులకు ఎలాంటి ప్రణాళిక ఇవ్వబోతున్నారు? ఈ వాతావరణంలో ఈ పెద్ద ఎత్తున వచ్చిన మార్పుల కారణంగా మీరు మీ రైతులతో ఏం చేయించబోతున్నారు? బాగా పదును పడినప్పుడే విత్తనం వేయండి. ఎందుకంటే అరకొర పదునులో విత్తనం వేస్తే అది మొలిసేది తక్కువ, మొలిసిన తర్వాత మళ్ళీ డ్రై స్పెల్ వస్తే అది నిలిచేది కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి రెండవది ఏం చెప్తున్నామంటే ఏక పంట వేయొద్దండి. ఏదే కానీ కనీసం 2 ముఖ్యమైనటువంటి పంటలు వేయండి. ఒకటి కొంచెం లాంగ్ డ్యూరేషన్ క్రాప్, ఇంకొకటి షార్ట్ డ్యూరేషన్. బహుళ పంటలు అనేటివి అవి ఒక స్థాయిలో తప్పనిసరిగా ఉండాలా ప్రతి ప్లాట్లోనే చెప్తున్నాం. అరుదైన పరిస్థితుల్లో సూపర్ ఎల్నినో వంటివి ఏర్పడినప్పుడు ఈసారి రైతులు, వ్యవసాయ కూలీలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు సూచిస్తారు? మొట్టమొదటిది ప్రభుత్వం చేయాల్సింది ఏమంటే క్రాప్ ఇన్సూరెన్స్. రైతులకి ఏ విత్తనాలు అవసరమవుతాయో ఆ విత్తనాలు మీరు తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. 2-3 సినారియోస్ ఏర్పడే పరిస్థితి ఉంది. ఒక్కొక్క సినారియోకి అవసరమైనటువంటి విత్తనాలను అందుకు అనువైనటువంటి ఇతర ఇన్పుట్స్ను ప్రభుత్వం అనేది రెడీగా పెట్టాలన్నమాట. సూపర్ ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని, అయితే రైతులు ఏక పంటను సాగు చేయొద్దని, బహుళ పంటలు సాగు చేయడం వల్ల రైతులు ఈ నష్టభయం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని ఆర్డిటి ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం నుంచి.